దమ్ముంటే ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ పేరు చెప్పండి, ఇన్స్టిట్యూట్ పేరు చెప్పకుండా కరెక్ట్ కాదు అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. స్టూడెంట్స్ వాళ్ళందరి కోసం ఖచ్చితంగా కొన్ని విషయాలు నా పర్సనల్గా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే ఎందుకని చెప్పట్లేదు అనే రీజన్, పర్సనల్ అంటే పర్సనల్ విషయం కాదు, ఎందుకని ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ పేరు చెప్పకుండా నేను ఇవన్నీ చేస్తూ ఉన్నాను అండ్ ఇక్కడ దమ్ము ధైర్యం సమస్య అనేది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. అయితే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడా అశోక్ నగర్లో జరుగుతూ ఉంది. అశోక్ నగర్లో ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే నిన్న కూడా మన స్టూడెంట్స్, మన పిల్లలు, మన తమ్ముళ్ళు, మన ఒక చెల్లితోటి ఢిల్లీలో ఉన్న యూపీఎస్సీ యాస్పిరెంట్స్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. అండ్ అక్కడ వాళ్ళు ఇన్ఫర్మేషన్ కూడా అంటే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఎలా ఉంది, ఏం చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నిన్ననే ఒక వీడియో చేశాను. వీడియో ఈజ్ అబౌట్ ఫ్యాకల్టీ. ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా తెలుస్తుందన్నా మేము ఇక్కడ లేం కదా అంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, నేను అన్ని డీటెయిల్గా మాట్లాడతాను. మీరు ఒకవేళ కమెంట్ చేయదలుచుకుంటే మొత్తం వీడియో విన్న తర్వాత మీరు కమెంట్ చేయండి అండ్ దాన్ని ఖచ్చితంగా మనం డిస్కస్ చేద్దాము. అయితే ఫస్ట్ ఏంటి అంటే, నేను అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నా. పాయింట్ నెంబర్ 1, నిన్ననే ఫ్యాకల్టీ విషయమే చూసుకుందాం. ఈ విధంగా R&D టీమ్ని ఫ్యాకల్టీ చేస్తున్నారు అంటే, మీరు దమ్ముంటే ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ పేరు, దమ్ము సమస్య కాదు తమ్ముడు, ఇక్కడ దమ్ము సమస్య కాదు, దమ్ము ధైర్యం సమస్య కానే కాదు. ఎందుకంటే దమ్ము ధైర్యం లేకపోతే నేను ఎంత దూరం రాలేను అండ్ నేను ఎక్కడో ఆగిపోయేవాడిని. ఎవరికి భయపడను అండ్ అట్ ద సేమ్ టైం భయపడిన కాబట్టే నేను ఎంత దూరం వచ్చాను. కానీ ఇక్కడ ఏంటి అంటే, ఇన్స్టిట్యూట్ పేరు మనకి ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంటే ఖచ్చితంగా నేను ఇన్స్టిట్యూట్ పేరు చెప్పే మాట్లాడతాను. కానీ ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది ఉంటుంది. ఏ విధంగా కలెక్ట్ చేయొచ్చు చెప్పండి? ఎందుకంటే వాళ్ళు లీగల్గా యాక్షన్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ లేదు కాబట్టి. అండ్ ఇంకోటి, నేను మాట్లాడదలుచుకుంది పేరు చెప్పకపోతే ఇన్ డీటెయిల్గా డెప్త్గా మాట్లాడడానికి నాకు ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలా అని చెప్పి ఇక్కడ మీకు ధైర్యం లేదా, దమ్ము లేదా, మీకు అవేర్నెస్ తీసుకొస్తుంటే మీకు దమ్ము ఉంటే చెప్పండి లేకపోతే చేయొద్దు అంటే, ఇక్కడ మీకు అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం లేదా? చూడొద్దు అప్పుడు. అంటే ఇక్కడ నేను ఒకటి పాయింట్ ఏంటి అంటే, నేను ఐఎమ్ మ్యాక్సిమం ట్రయింగ్ మై బెస్ట్. ఇప్పుడు మీరు కనుక్కోండి, మీరు ఇప్పుడు ఆఫ్లైన్లో వస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను R&D టీమ్ని ఫ్యాకల్టీ చేస్తున్నా అన్నారు, మీరు ఫ్యాకల్టీ అని అన్నారు. ఆ పేరున్న ఫ్యాకల్టీయా కాదా, ఇంతకుముందు ఎక్కడ చేశారనేది మన అశోక్ నగర్లో ఒక 2-3 రోజులు ఉంటే తెలిసిపోతుంది కదా. అండ్ అట్ ది సేమ్ టైం మనం కూడా పిట్టల ద్వారా నాకు వీడియో చేసి అక్కడ కూడా ఇలాగే పిట్టల ద్వారా ఎవరు ఏంటి అనేది మీరు అశోక్ నగర్లో ఎవరిని అడిగినా చెప్తారు. అశోక్ నగర్లో వచ్చి మీరు ఆ పిట్టల ద్వారా ఎవరు ఏంటి అంటే ఖచ్చితంగా చెప్తారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనము ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో నేను మీకు మ్యాక్సిమం జరుగుతున్న ప్రతి విషయాన్ని మీకు ట్రాన్స్పరెంట్గా మీకు అప్డేట్ చేస్తున్నాం. సరే, ఓకే, మీరు అడుగుతున్నారు కదా దమ్ముంటే పేరు చెప్పండి అని చెప్పి, దానికి సంబంధించి ఇప్పుడైతే మన పర్సన్ మీకు అవైలబిలిటీలో ఉంటాడు. ఒక పర్సన్ మీకు అసైన్ చేస్తారు. మీరు ఫోన్ చేసి అతనితో మీరు కౌన్సిలింగ్ అటెండ్ కావచ్చు. ఈ ఇన్స్టిట్యూట్ ఇన్ఫర్మేషన్, ఏ ఇన్స్టిట్యూట్ ఇలా చేస్తుంది ఏంటి అనేది ఇన్ పర్సన్ అడగండి. 200% నేను చెప్తాను. దానికి కూడా సపరేట్గా ఒక పర్సన్ పెడతాను నేను. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, పబ్లిక్గా మనము ఇన్స్టిట్యూట్ పేరు చెప్పకపోతే మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇంకొక విషయం ఏంటి అంటే, మీకు ఇక్కడ నేను ఇంకో విషయం కూడా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఐఎమ్ ట్రయింగ్ టు హెల్ప్. మీకు ఎంతో కొంత అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం అనవసరమైన వివాదాల్లోకి నేను వెళ్ళి ఉండాలనుకోవట్లేదు. నేను చాలా చిన్నోడిని, గుర్తుపెట్టుకోండి, నేను మీలో ఒకండి. అండ్ అట్ ది సేమ్ టైం ఇన్స్టిట్యూట్స్ అనేవి చాలా పెద్ద వ్యవస్థలు ఉంటాయి. వాళ్ళ టర్నోవర్ కోట్లు ఉంటాయి. ఐఎమ్ వెరీ స్మాల్ పర్సన్ కంపేర్డ్ టు దట్ ఇన్స్టిట్యూట్స్ అండ్ ఆల్. నా రెవెన్యూ కానీ, మన టీం కానీ, లేకపోతే వాళ్ళకున్న పలుకుబడి కానీ ఒకటి ఏంటి అంటే, మనం ఏదో ఒక చేయాలి అని ఒక దృఢ సంకల్పంతో నేను ముందుకెళ్తా ఉన్నాను. దానికి సంబంధించి ఈ అవేర్నెస్ వీడియోస్ అనేవి చేస్తూ ఉన్నాను. సివైసీ చూస్తున్న, సివైసీని ఫాలో అవుతున్న ఒకరు సివైసీ ఫ్యామిలీ, నా ఫ్యామిలీ, నా తమ్ముడు చెల్లి అనుకుంటా. సో మీ బ్రదర్ని మీరు ఆ వివాదాలకు నెట్టాలనుకుంటున్నారా? చెప్పండి. మీరు వివాదాలకు నెట్టేసేసి ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఫేస్ చేయండి మీరు అనుకుంటున్నారా? పబ్లిక్లో ఎందుకు ఎక్స్పోజ్ చేయాలి? ఒక్క స్టూడెంట్ అన్నా కోచింగ్ అయిపోయిన తర్వాత నచ్చకపోతే ₹1,00,000, ₹1,20,000, ₹1,50,000, 2 లక్షలు కట్టి మోసపోయినా కానీ ఒక్కరన్నా పబ్లిక్లకు ధైర్యం చేసి వచ్చి నాకు ఇన్స్టిట్యూట్ సరిగ్గా క్లాసులు చెప్పలేదు, ఇది ఇలా చెప్పలేదని చెప్పి చెప్తున్నారా? ఎందుకు చెప్పట్లేదు? ఎందుకంటే అక్కడ ఉన్నది చిన్నోళ్ళు కాదు, చాలా పెద్దోళ్ళు. అండ్ నేను ఎంతో కొంత మీకు అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. అండ్ డెఫినెట్లీ చెప్తా ఉన్నాను, నేను కూడా దీని గురించి ఆలోచించాను. ఇంకోటి ఏంటి అంటే, మీరు ఒకవేళ అశోక్ నగర్లో వచ్చి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు కనుక్కుంటే మీకు ఎవరు ఇన్స్టిట్యూట్, ఎవరు ఎలా చేస్తున్నారో మీకు తెలిసిపోతుంది. స్టిల్ మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు, కొంచెం అవగాహన తెచ్చుకోవాలి, అవేర్నెస్ తెచ్చుకోవాలి అనుకుంటే దానికి సంబంధించి మీరు ఇన్ పర్సన్లో మన టీంతో మాట్లాడండి. వాళ్ళు మీకు గూగుల్ మీట్ ద్వారా నేను ఒక పర్సన్ అరేంజ్ చేస్తాను. దాన్ని బట్టి ఎవరు ఏం చేస్తున్నారనేది మీకు చెప్పడానికి మాకు అవకాశం ఉంటుంది.
పర్సనల్గా చెప్తే డెఫినెట్లీ అది మా పర్సనల్ ఒపీనియన్ అవుతుంది. అండ్ డెఫినెట్లీ మేము దాన్ని చెప్పడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు నాకు. దానికి కూడా ఒక పర్సన్ నేను అరేంజ్ చేస్తాను. అండ్ గుర్తుపెట్టుకోండి, నేను చేస్తున్న ఈ ప్రయత్నాన్ని నేను ఇంకా సాధ్యమైనంత వరకు రీసెంట్గా కూడా ఇంకొక ముగ్గురికి ఫ్రీ యూపీఎస్సీ కోచింగ్ ఇప్పిద్దాము అని నేను ప్లాన్ చేశాను. డెఫినెట్లీ నాకు తెలిసి ఈరోజు రేపు ముగ్గురిని కూడా సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ మన టీంతో ఆల్రెడీ డిస్కషన్ చేస్తున్నాను. ఒక ముగ్గురికి మళ్ళీ ఈ నెల ఫ్రీగా సివిల్స్ కోచింగ్ అనేది ఇప్పిస్తాను. అండ్ అట్ ది సేమ్ టైం ఇంటర్వ్యూ వెళ్ళే వాళ్ళకు కూడా నేను వర్కౌట్ చేస్తున్నాను. కొంతమంది ఎన్జిఓస్ కానీ కొంతమంది పర్సన్స్ ఫండ్స్ కలెక్ట్ చేయడానికి, ఒకవేళ ఆర్థికంగా కొంచెం ఫినాన్షియల్గా సపోర్ట్ ఇవ్వడానికి, అండ్ ఈ మెయిన్స్ అయిపోయి ఇంటర్వ్యూస్ కోసం వెళ్ళే వాళ్ళకి ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళడానికి కూడా కొంతమందికి డబ్బులు ఉండకపోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం గైడెన్స్ పరంగా అన్నిటి పరంగా కూడా ఫండ్స్ కలెక్ట్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాను. దాని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాను. దాని గురించి కూడా నేను త్వరలో నాకు తెలిసి రేపు ఎల్లుండో మీకు అప్డేట్ వస్తుంది. దాని గురించి కూడా అంటే కన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను. అట్లీస్ట్ ఒక 20 మంది 30 మంది నన్ను కాంటాక్ట్ అయినా కానీ వాళ్ళందరికీ కూడా ఫండ్స్ నేను ఇప్పించగలగాలి. ఎన్జిఓస్తో మన తెలిసిన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. డెఫినెట్లీ ఐ విల్ వర్క్ ఆన్ ఇట్. అండ్ దాని గురించి కూడా మీకు త్వరలో అప్డేట్ చేస్తాను. ఒకటే విషయం ఏంటి అంటే సాధ్యమైనంత వరకు నేను అవేర్నెస్ తీసుకొస్తాను. అది మీరు జాయిన్ అయ్యేటప్పుడు క్రాస్ వెరిఫై చేసుకోండి. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే డబ్బులు మీవే కదా. మీ తల్లిదండ్రులు తినక పొలాలమ్మి ఇంకోటి చేసి అప్పు తీసుకొచ్చి కడుతున్నారు కదా. సో కొంతన్నా మీరు రెస్పాన్సిబిలిటీ ఉంచుకోవాలా మన లేదా? ఇది ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ నిజంగా మీకు తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ అస్. డెఫినెట్లీ దీనికి మేము ఛార్జ్ చేయము. అండ్ డెఫినెట్లీ ఇంకా కుదిరితే డిస్కౌంట్ కూడా, ఒకవేళ మీ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే మీకు డిస్కౌంట్ ఇప్పించడానికి కూడా వేరియస్ ఇన్స్టిట్యూట్స్లో నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ నాకు పర్సనల్గా ఎంతో కొంత తెలుసు. డెఫినెట్లీ మీ సిచ్యువేషన్ బట్టి ఎంతో కొంత డిస్కౌంట్ ఇప్పించడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో దయచేసి నన్ను మీ బ్రదర్లా కన్సిడర్ చేసి నేను మీకు సాయం చేస్తున్నాను, నన్ను వివాదాల్లోకి నెట్టాలి అని ఆలోచన చేయొద్దు ప్లీజ్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను ఫేస్ చేయలేక కాదు. అండ్ డెఫినెట్లీ ఒకవేళ సిచ్యువేషన్ వస్తే మనం ఏం భయపడేది ఏమి ఉండదు. ఎవరినైనా కానీ మనం ఎదురు వెళ్తాము. సో అది ఫస్ట్ నుంచి అలవాటే. అండ్ ఎంత పెద్దోళ్ళైనా కానీ ఢీ కొట్టడానికి నేనేమి వెనక్కి తగ్గను. కానీ అన్నెసరీగా మనము వాంటెడ్గా వివాదాలకు వెళ్ళాలనుకోను. కానీ నన్ను కదిలిచ్చి లేకపోతే ఏమన్నా స్టూడెంట్స్ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడితే మాత్రం డెఫినెట్లీ వాళ్ళు నేను పబ్లిక్లోకి తీసుకెళ్తాను. అట్లాంటి విషయాల్లో భయపడను. ఇక్కడ ఏంటి అంటే మనం క్వాలిటీ టైంని నేను ఎంతమందికి సాయం చేయగలను, నేను ఎంత అవేర్నెస్ తీసుకురాగలను, అట్ ద సేమ్ టైం ఎంతమంది మన వల్ల బెనిఫిట్ అయ్యారు, ఇది మనకి మెయిన్ ప్రయారిటీ. గొడవలు పెట్టుకోవడం వివాదాలు పెట్టుకోవడం మన ప్రయారిటీ కాదు. కానీ మనల్ని కదిలిస్తే మాత్రం డెఫినెట్లీ వాళ్ళు ఊహించని రేంజ్లో ఊహించని రీతిలో నేను కూడా రివర్స్ అవుతా. ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఆ విషయంలో మాత్రం వెనక తగ్గను. కానీ అనవసరంగా వెళ్ళను. సో నన్ను వివాదాల్లోకి నెట్టాలనుకోవద్దు. ఎనీవే ఒక్కసారి నా గురించి కూడా మీరు ఆలోచిస్తారనుకుంటున్నా. థ్యాంక్ యూ.